ఓం శ్రీ సాయిరామ్. మనందరం కూడా ఫిబ్రవరి 13వ తేదీ షిరిడి పరిక్రమణ గురించి ఎదురు చూస్తున్నాం కదా. ఈ పరిక్రమణకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మీ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే, గత 6 సంవత్సరాలుగా షిరిడి పరిక్రమణ ఫిబ్రవరి 13వ తేదీ జరుగుతుందనేటువంటిది మనం సాయి టీవీ ద్వారా, మనం ఇతరత్ర మాధ్యమాల ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం నరగా షిరిడిలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు, షిరిడి గ్రామస్తులు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు ద్వారకామాయి వద్ద బయలుదేరి షిరిడి పరిక్రమణ చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ నిబద్ధత ఎంత గొప్పదంటే, ఏ రోజు కూడా, అంటే గత సంవత్సరం నరగా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా, అది వర్షం పడ్డా, ఎండగొట్టినా, తుఫాను వచ్చినా సరే, వారి యొక్క షిరిడి పరిక్రమణ 14 కిలోమీటర్ల పాటు అది కొనసాగుతూ ఉంటుంది. నిజంగా షిరిడి పుణ్యధామమైనటువంటి ఈ నేలపైన ప్రతిరోజు కూడా బాబా నిలయమైనటువంటి షిరిడి అంతా కూడా పరిక్రమణ చేయడం అనేటువంటిది నిజంగా అదృష్టం. షిరిడి ఎంత ధన్యమో, షిరిడి నేలపైన పుట్టినటువంటి ఈ బిడ్డలు కూడా అంతే ధైర్యం. మనతో పాటు ఈ పరిక్రమణ ప్రతిరోజు కూడా చేసేటువంటి పరిక్రమణకు నాయకత్వం వహిస్తున్నటువంటి నారాయణ గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుస్తున్నాం. అసలు ఈ పరిక్రమణ ఎందుకు చేయాలనుకున్నారు, ఎలా, ఆ మోటివేషన్ ఎలా వచ్చిందని. आप कितना साल से कर रहे हैं? ये परिक्रमा का उत्सव तो 6 साल से ऐसा चल रहा है, लेकिन अभी कंटिन्यू ये 1.5 साल से कंटिन्यू में चल रहा है। एकादश में 15 तो 20 लोग रहता है, कंटिन्यू 10-15 लोग कंटिन्यू चालू है अभी। और ये उत्सव अभी 13 फरवरी को 2 से 2.5 लाख पब्लिक इधर शिरडी में रहेगा, ऐसे अपेक्षा कर रहे ग्रीन एंड क्लीन फाउंडेशन शिरडी ग्रामस्थ और बाबा संस्थान के ओर से सभी साई भक्तों को सब सुविधा का लाभ देने का संस्थान ने ये नियोजन किया है। अभी 13 फरवरी से पहले ही एक मीटिंग हुआ, उसमें सभी लोगों को ऐसा आह्वान किया है गाँव ग्रामस्थों को कि कोई साई भक्तों को कोई दिक्कत नहीं आना चाहिए, ऐसा बंदोबस्त किया है। और उसी में संस्थान भी इसमें शामिल हो गया है। संस्थान ने काम ये हाथ में ले लिया है परिक्रमा का। ओम साई राम। आप 1.5 साल से कर रहे हैं ना? 1.5 साल से एक दिन भी नहीं छोड़ा? नहीं, ऐसा है, बाहर शिरडी से बाहर गया है तो खड़ा होता है, नहीं तो शिरडी में है तो कंटिन्यू में है। नहीं, आप एक लोग बाहर जाते हैं, फिर बाकी लोग चालू ही रहता है, वो उपक्रम बंद नहीं, ये चालू ही है। नित्य चलेगी, नित्य नेम। दिन रात नित्य चलेगी, बाबा नित्य चलेगा। आपको कैसा लगता? 14 किलोमीटर से, तो कितना टाइम लगता? ये हम लोग यहाँ से द्वारका माई में 5 बजे आके काकड़ आरती लेके इधर से निकलते 5:30 बजे, और 9:30 से 10 बजे तक हम खंडोबा मंदिर में पहुँच जाते। बाद में मेन मंदिर दर्शन करके ख़त्म हो जाता है। हाँ। నిజంగా ఎంత కమిట్మెంట్ ఉండాలి. షిరిడి పరిక్రమణ ప్రారంభమైనప్పటి తర్వాత నుండి కూడా వీరు దాదాపు 1 సంవత్సరంన్నర నుంచి వారు ప్రతినిత్యము కూడా, ఏ రోజు కూడా, అంటే గ్రామంలో లేనప్పుడు, అంటే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు రారు, కానీ నిత్యం కూడా ఎంతమంది ఉంటే అంతమంది వీరు పరిక్రమణకు వెళ్తూ ఉంటారు. ఈ పరిక్రమణ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా నారాయణ గారు వాట్సాప్లో పెడుతూ ఉంటారు. ప్రతిరోజు పరిక్రమణకు సంబంధించి ఫొటోస్ పెడతా ఉంటారు, అన్నీ పెడతా ఉంటారు. అదే కాదు, వారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, గత 5 సంవత్సరాల పరిక్రమణ ఒక ఎత్తు, ఈ సంవత్సరము షిరిడి క్లీన్ అండ్ గ్రీన్ ఫౌండేషన్తో షిరిడి సంస్థాన్ కూడా కలవడంతో ఈసారి అద్భుతంగా మరింత షిరిడి పరిక్రమణ యాత్ర కొనసాగుతుందని చెప్పి బాబా మనల్ని ఒక రోజు ముందే ఇక్కడికి పంపించి అసలు షిరిడి పరిక్రమణ యాత్ర ఎలా జరుగుతుంది, ఎందుకంటే రేపంతా కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది, కానీ ఈరోజు మనం ప్రశాంతంగా వీరితో పాటు కలిసి ఒక రోజు ముందు పరిక్రమణ నిజంగా సంవత్సరం నుంచి వారు చేస్తున్నారు. ఈరోజు మనం వారితో కలిసి చేద్దాం. అమ్మ, आप डेली आता इधर? दिल्ली में 1 दिन के बाद आते हैं। गुरुवार आता है। हाँ। ये कैसा लगता आपको? सब बाबा की कृपा है, बाबा लेके चलते हैं, इसीलिए। आपका नाम? प्रकाश पाकड़, डेली नित्य परिक्रमा। डेली परिक्रमा। संकल्प किया है मैंने 1 साल के लिए। हाँ, अभी 19 जनवरी से संकल्प किया है मैंने। 1 साल के लिए परिक्रमा का संकल्प किया है, कंटिन्यू करने वाला हूँ 1 साल तक, उसके बाद में भी करने वाला हूँ, लेकिन 1 साल के लिए 1 दिन भी छुट्टी नहीं लेगा।
कंटिन्यू करने वाला हूँ। वो मुझे बहुत अच्छा लगता है बाबा के आप जब कितना दिन हो गया? अभी मैं 17 अगस्त से इसमें परिक्रमा में ज्वाइन हुआ हूँ। कितना दिन? 17 अगस्त 17 अगस्त। हाँ ज्वाइन हुआ हूँ। उसके बाद में मैंने 19 जनवरी में कंटिन्यू का संकल्प लिया है अभी। वो 1 साल के लिए कंटिन्यू करने वाला हूँ और मुझे बहुत अच्छा लगता है। परिक्रमा जब करता हूँ महीना बहुत अच्छा होता है। बाबा ने बहुत कुछ अच्छा होगा है मेरा। जब से परिक्रमा में ज्वाइन हुआ मैं मेरा सब कुछ ठीक होने लगा है। आपका नाम क्या है? सब हनुमंता बोल के, मैं कर्नाटक से आया है। कन्नड़ा से। कर्नाटक से हम लोग आया है, हाँ, लेकिन हम आने से बहुत अच्छा लग रहा है। हाँ, फिर भी हम लोग को जो मंदिर में पहली बार हम लोग आया है, फिर लेकिन बहुत सुने थे, लेकिन इधर आने के बाद हम लोग को अच्छा हो रहा है, इसके लिए हम आए सर कर्नाटक से। आप कितना दिन से आए इधर? सर हम तो 4 दिन से आए हैं। 4 दिन से। 4 दिन से आए। हाँ। आपको कैसा मालूम हो गया? सर मालूम तो हम लोग को दिखते ना अच्छे, तो हम जाके देखने का मालूम पड़ा है। जो मन्नत में जो मांगते हैं वो सबको पूरी होती है ना, इसके लिए सबका सब अच्छा है। నిజంగా ఒక మంచి సంకల్పము మనుషుల్ని క్రమశిక్షణలో పెడుతుంది. సంవత్సర కాలం వారు ఇక్కడ పరిక్రమణ చేయాలనుకున్నారట. అంతేకాదు వీరు 4 రోజుల క్రితం వచ్చారట. ప్రతిరోజు ఇక్కడ పరిక్రమణ జరుగుతుంది. వీరితో కలిసి పరిక్రమణ చేయాలనేటువంటి సంకల్పంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఈ పరిక్రమణ ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని ఇప్పుడు మనందరం కూడా చూద్దాం. ఇప్పుడు మనం ద్వారకామయ నుంచి ప్రారంభమయ్యాం. సమాధి మందిర ప్రాంగణం దాటుతూ ఉన్నాం. ఇలా 14 కిలోమీటర్ల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంటుంది. నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే రేపటి జరిగేటువంటి యాత్రలో చాలామంది పబ్లిక్ ఉంటారు. కానీ ఈరోజు మనం అద్భుతంగా మనమే ప్రత్యేకంగా ఇక్కడ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. పుణ్యాల సిరిసాల సిరిడి నా తల్లి సిరిడి నీకు వందనం నీకు వందనం షిరిడి పుడమి నీకు వందనం. ఇప్పుడు మనం సమాధి మందిరం దాటి ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఒక దగ్గర వారు ఆపారు, ఇక్కడ టీ తాగుదామని చెప్పి. పరిక్రమణ చేసేటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ టీ స్టాల్లో ప్రతిరోజు కూడా ఉచితంగా టీ ఇస్తారట. అది తన ధర్మంగా పెట్టుకున్నాడట. సంవత్సరంన్నర నుంచి ఇక్కడ వీళ్ళందరికీ కూడా టీ అందిస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. ఇందాక నడుచుకుంటూ వస్తూ దీని గురించి చెప్పారు, ఈ డాగ్ గురించి. ఈ డాగ్ ఎంత పుణ్యం చేసుకుందో తెలుసా? సంవత్సరంన్నర నుంచి వీరితో పాటు ఇది పరిక్రమణ చేస్తుందట. इसका नाम क्या है? इसको हम रानी बोलते हैं और ये 14 किलोमीटर का परिक्रमा करते हैं और उसके बाद में समाधि मंदिर में भी दर्शन को आते हैं, पालकी में भी आती है हर गुरुवार के, और फिर उसके बाद में वहाँ गए हमारे मनोज वाहक उनके होटल पे वो रुक जाते हैं और वहाँ से सवेरे और आ जाते हैं. देखो इंसान तो करता है परिक्रमा, लेकिन एक डॉगी भी करता है बाबा की परिक्रमा. ये सबसे बड़ी बात है. షిరిడి యొక్క ఉనికి అస్తిత్వం ఎంత గొప్పదంటే ప్రతి చోట కూడా బాబా యొక్క ఉనికిని మనం దర్శిస్తాం. వీరితో పాటు పరిక్రమణ చేస్తున్నటువంటి ఆ డాగ్ శునకం ఎంత అదృష్టవంతురాలు కదా. అంటే బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత ఈ నేలపైన పుట్టి, నేను గతంలో కూడా సాయి గురుకులంలో చెప్పాను లాలీ కథ గురించి. అది ఎంత పుణ్యం చేసుకుంటే 15వ అధ్యాయం విన్న తర్వాత అది ఈ కాలం చేసింది. అదేవిధంగా వీరెంతగా ప్రేమగా పిలుచుకునేటువంటి రాణి కూడా ఈరోజు షిరిడీలో పరిక్రమణను చేస్తుంది. సంవత్సరంన్నరగా వీరితో పాటు కలిసి చేస్తుందట. నిజంగా దాని అదృష్టం ఎంత గొప్పది కదా. అందుకనే ఆ జీవికి ఉన్నటువంటి అదృష్టాన్ని మనం ఒక్కరోజైనా మనం అనుభవించాలి. ఒక్కరోజైనా దానిలాగా మనం పరిక్రమణ చేయాలని చెప్పి ఈరోజు బాబా దాన్ని ఒక నిదర్శనంగా నాకు చూపెట్టారు. బాబా చేసేటువంటిది ప్రతీదీ కూడా ఒక అద్భుతం. దాని వెనకాల గొప్ప పరమార్థం ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలియదు. ఆ రాణి అనేటువంటి ఆ డాగ్ వీరితో పాటు ఎంత కలిసిగా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. చలో. पंढरीनाथ भगवान की जय, सद्गुरु साईनाथ महाराज की जय, अन्नदाता सुखी भव. ओम साई राम.
ఇక్కడ టీ వేశారు కదా, వారికి ఇక్కడ జయ జయకారాలు చెప్పి ప్రతి చోట కూడా వీరు కృతజ్ఞత అనేటువంటిది ఏ విధంగా చాటుతున్నారు. బాబా నేర్పించేటువంటి అద్భుతమైనటువంటి పాఠం. చలో జాయింగే. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి, దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి. వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి, కష్టాలను దహించే ధుని ద్వారకమయి. కటిక చావడిని పట్టు పాంతును చేసిన దయామయి, ఎంత ఘనమైనది నీ ఒడి బంగారు తల్లి. షిరిడి 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 షిరిడి, నీకు వందనం నీకు వందనం. షిరిడి పుడమి నీకు వందనం. ద్వారకామయ్య వద్ద 5:30కు బయలుదేరినటువంటి మనం దాదాపు ఇప్పుడు ఒక 4 కిలోమీటర్ల దూరం మనం ప్రయాణించాం. ఇది రూయి శివారు. ఈ పరిక్రమణ మనకు నీమ్గావ్ శివారు, రూయి శివారు, అదేవిధంగా మనకు రహితా శివారు, ఇలా అనేక శివార్లను కలుపుతూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి యాత్ర. ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి సంకల్పంతో ఇక్కడ గ్రామస్తులు వారు ఆధ్యాత్మిక శక్తిని, బాబా యొక్క శక్తిని ఆస్వాదించడం మాత్రమే కాదు, వారి యొక్క శరీర ఆరోగ్యం, అదేవిధంగా ఒక చక్కటి డిసిప్లిన్ కోసం ఇది చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఇంకా ముందుకు కొనసాగిద్దాం. ఈరోజంతా కూడా ఆనందభరితమే. మనకు ముందుకెళ్దాం. షిరిడి పురము మన పుణ్యధామం, పరిక్రమణ ఇప్పుడు మనము వీరభద్రస్వామి ఆలయం రోడ్లోకి ప్రవేశించాం. మీరందరూ కూడా రోడ్డు వెంట వస్తుంటే చూశారు కదా, పిల్లలు ఉదయాన్నే 5:30-6 గంటలకల్లా ఈ పరిక్రమణ యొక్క మైక్ సౌండ్ విని బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారా అనుకున్నాను. వారు నిత్య నియమంగా ప్రతిరోజు కూడా పరిక్రమణ చేసేటువంటి వీళ్ళను దర్శించుకుంటారు. ఎందుకో తెలుసా, వీరు ఆ పిల్లలకు చక్కటి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఉదయాన్నే, ఆ పిల్లలందరూ కూడా అక్కడ ఇటుక బట్టీలు ఉన్నాయి, ఆ ఇటుక బట్టీల్లో పనిచేసేటువంటి పిల్లలు, వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తారు. వీరు మైక్ సౌండ్, బాబా యొక్క పాట వినబడగానే వారు బయటకు వచ్చి అంత చలిలో కూడా చిన్న పిల్లలు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు, नारायण जी आपको वो संकल्प कैसा किया बच्चों को चॉकलेट्स? बाबा देहुरकर बाबा ने नित्य नेम 108 परिक्रमा का संकल्प लिया। हाँ। और उनके साथ में एक सहकार्य में सोनवने अंकल थे, उनके सहकार्य में वो अंकल क्या करते थे, 2-4 पैकेट बिस्किट लिए क्या, ये जो बच्चे दिखे ना उनको 1-1, 2-2, 4-4 बिस्किट देते थे। ऐसे करके करते वो उनकी संख्या बढ़ने लगी, बाबा आ रहे। तो बाद में ज़्यादा बच्चे जमने लग गए। फिर उन्होंने डेली चालू कर दिया और वहाँ से प्रेरणा मिल गई। फिर बच्चे अंकल का 1 साल का पूर्ण संकल्प हुआ। इन्होंने बोले मैं 1 साल ये बिस्किट और चॉकलेट बांटने का संकल्प किया। उसके बाद में फिर अभी पवार ने लिया, अजय पवार ने 1 साल का नारियल, मैं भी 1 साल पूरा करेगा बोल के उन्होंने भी बोल दिया कि मैं भी चॉकलेट बिस्किट 1 साल बांट देगा। तो 2 साल तो बच्चे का पूरा हो जाता है अभी, वो कर लेगा बाबा। और बाबा ऐसे काम बरोबर कर लेते हैं। वो खाली माध्यम है, अपन बच्चे अंकल हुआ, अजय पवार हुआ, हाँ अपन लोग है, ये माध्यम है। ये परिक्रमा आप रुकेगा नहीं, ये
लाखों करोड़ों में चलेगा और सब और जग से इधर परिक्रमा करने के लिए लोग आएंगे, और ऐसा मेरा आत्मविश्वास है। और ये एनर्जी ऊर्जा है इधर बाबा का प्रचार प्रसार सब जो भी है वो इधर परिक्रमा में आनंद मिलता है, इसके लिए लोग परिक्रमा करते हैं। मेरे को वो रास्ता में आप बोला बच्चों को बहुत बाबा के प्यार आ जाता, बाबा के नाम से उन उतना सुबह सुबह आके आपको कैसा लगता बच्चे? बहुत आनंद लगता है। देखो वो 1-2-4 बिस्किट के लिए और 2 चॉकलेट के लिए सवेरे ही 5:30 बजे उठ जाते हैं और बाबा आएंगे ऐसा बोल के रोड पे खड़े रहते हैं, और फिर उनको वो प्रसाद के रूप में मिलता है तो बहुत आनंद मिलता है मेरे को भी और उनको भी। ये तो आज तो बाबा ने चॉकलेट बांटने का संकल्प दिया है मेरे पास, मैंने ही बांटा है। अजय पवार और बच्चे अंकल इन्होंने ही संकल्प किया, लेकिन बाबा बोले 2-4 दिन अपन भी बांट देंगे, ऐसा संकल्प किया। ओम साईराम। నిజంగా ఈ పరిక్రమణ అనేటువంటిది అద్భుతం అన్నమాట. ప్రతిరోజు వీళ్ళు చేసేటువంటి సంవత్సరం నుంచి చేస్తున్నారు కదా, చాలా అద్భుతమైనటువంటి పరిక్రమ. ఎందుకంటే పిల్లల మోముల్లో ఎంత ఆనందమో, బాబాకు పిల్లలంటే చాలా ఇష్టం కదా, వారికి చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ కూడా పంచుతూ వస్తున్నారు. रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना। नारायण भैया आप बोलिए ना, ये झाड़ू का कब लगाया, कैसा? 6 साल पहले संकल्प आया हमारे ग्रीन एंकरिंग फाउंडेशन को। उन्होंने पेड़ लगाने का शुरुआत किया, पहले झाड़ू लगाया, उसके बाद में पेड़ लगाने की संकल्प आई, झाड़े लावा झाड़े जगवा ऐसा वो संकल्प ने लिया। और उसके बाद में ये ग्रीन एंकरिंग को ऐसा संकल्प आ गया कि ये सब उत्सव होता है, लेकिन परिक्रमा उत्सव उनके ख्याल में आ गया, वो परिक्रमा मार्ग जुटा दिया। నిజంగా వీరు ఎంత అద్భుతంగా ఇక్కడ చెట్లను నాటించారంటే, ముందు ఈ పరిక్రమణ ఏ విధంగా ప్రారంభమైంది, దీని సంకల్పం ఏమిటనేటువంటిది వారు అద్భుతంగా వివరించారు. మనము ఇక్కడ ఒక చెట్టు దగ్గర ఆగుదాము. ఈ పరిక్రమణ సంకల్పము క్లీన్ అండ్ గ్రీన్ షిరిడీకి ఎలా ఆలోచన కలిగిందంటే, మొదట షిరిడీ శివారంతా కూడా వీరు 6 సంవత్సరాల క్రితం ఈ పరిక్రమణ మార్గులో ఈ చెట్లను నాటారు. చెట్లను నాటిన తర్వాత వీరికి ఒక ఆలోచన వచ్చిందట, షిరిడీలో సమాధి ఉత్సవం జరుగుతుంది, గురు పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది, శ్రీరామనవమి ఉత్సవం జరుగుతుంది, మరి షిరిడీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం కూడా ఉండాలి. ఎందుకంటే బాబా మొదటి లీల గోధుమలను విసిరి ఊరు శివారంతా కూడా చల్లించారు కదా, అట్లా ఈ పరిక్రమణ అనేటువంటిది చేయాలనేటువంటి సంకల్పం ఈ చెట్లను క్లీన్ అండ్ గ్రీన్ ఫౌండేషన్ ఈ నాటిన తర్వాత వీళ్ళకి కలిగిందట. ఆ పండగ బాబా దినదిన అభివృద్ధి చేస్తూ ఈరోజు 6వ సంవత్సరం మనం జరుపుకోబోతున్నాం షిరిడీ పరిక్రమ. ఈ 6వ సంవత్సరానికి బాబా ఒక మహాకుంభమేళా లాగా ఇక్కడ పరిక్రమణ జరిగేట్టు వారు ఏర్పాటు చేశారు. సంస్థాన్ కూడా ఈసారి ఇందులో ఇన్వాల్వ్. आज ये पिछले संस्थान का कोऑपरेशन है या अभी कोऑपरेशन अभी ज़्यादा संख्या आने वाला है। ये पब्लिक को कंट्रोल करने के लिए ग्रीन एंड क्लीन का बस का काम नहीं रहा है, और गांव पूरा गांव का सहकार्य लेना पड़ा, ग्रामस्थ का, और सबका मीटिंग लिया गांव में, उनको सबको ऐसा जवाबदारी दिया बड़े बड़े लोगों में कि आप क्या सहकार्य कर सकते हैं, आप क्या कर सकते हैं परिक्रमा में। फिर संस्थान को भी लेटर दिया और पुलिस स्टेशन को भी दिया, सबको इसमें इन्वाइट किया और सबको मैसेज दिया क्या इसमें आपका कुछ ना कुछ योगदान चाहिए, क्योंकि ये 2-4 लोगों का ग्रीन एंड क्लीन टीम का काम नहीं रहा, ये उसके बाहर में चले गया है परिक्रमा। अब लाखों में पब्लिक आएगा, वो 40 लोगों से हैंडिंग नहीं होगा बोल के पूरा गांव का सहकार्य है और संस्थान का सहकार्य लेना पड़ेगा। और भी जो इसमें सहकार्य कर सकते हैं आप बाबा के कार्य बोल के कर सकते हैं, ये सबको निवेदन दिया है अभी। और ये ग्रीन एंड क्लीन फाउंडेशन के माध्यम से, ग्रामस्थ के माध्यम से और साईं बाबा संस्थान के माध्यम से ही ये सब परिक्रमा एकदम बढ़िया उत्सव हो जाएगा 2025 का, ये अपेक्षा है सबको। ओम साईं। షిరిడీ సంస్థానం ఈసారి
ప్రత్యేకంగా ఈ పరిక్రమణ పైన శ్రద్ధ పెట్టింది. దీనికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈసారి షిరిడి సంస్థానం చేస్తుంది. ఎందుకంటే లక్షల్లో జనం రాబోతున్నారు. అందుకని ఈ పరిక్రమణను ఈసారి షిరిడి సంస్థాన్ ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా బాబా కోసం వస్తున్నటువంటి వాళ్ళు, బాబా పైన భక్తితోటి, శ్రద్ధతోటి, విశ్వాసంతో వస్తున్నటువంటి వారు. అందుకని వారికి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి సంస్థాన్ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంది. नारायण जी, आप 1.5 साल से परिक्रमा कर रहे ना, उसमें क्या आप क्या देखा, क्या एनर्जी देखा, क्या है? ये देखो बाबा का इधर परिक्रमा मार्ग पे तो एक ऊर्जा मिलता है। ऊर्जा बोले तो इतना फिटनेस ऊर्जा मिलता है कि बाबा सब 14 किलोमीटर में ऐसा कुछ भी थकवा नहीं आने देता है, ऐसा ऊर्जा मिलता है। और उसके बाद में शरीर का भी एक ऐसा है कि जो एसिडिटी, बीपी, शुगर, इसमें भी कंट्रोल हो जाता है और इतना एनर्जी रहता है क्या 14 किलोमीटर करने के बाद में भी ऐसा कुछ लगता नहीं है कि थकान बिकान कुछ नहीं। ये बाबा का इधर आनंद मिलता है और ये आनंद के वजह से ही लोग परिक्रमा में जुट रहे। ये 14 किलोमीटर के अंतर पे ही आनंद है, बाकी जगह पे आनंद नहीं है। अपने कार्य में, ड्यूटी में, बिजनेस में आनंद नहीं मिलता है। ये परिक्रमा बाबा का, इसमें ही आनंद मिलता है, बहुत आनंद मिलता है। इसके लिए लोग परिक्रमा में हर साल बढ़ते जा रहे, जुटते जा रहे। पहले से 40,000 था, उसके बाद में 80,000 हुआ, 1 लाख हुआ, 1.5 लाख हुआ, आप तो 5 लाख तक भी संख्या हो सकता है, ये अनुमान है। ऐसे फोन आ रहे सबको, मैं आ रहा हूँ, चलो आप भी चलो, मैं आ रहा है, ऐसा सबको संदेश है। और ये आपके टीवी के माध्यम से हमने बहुत प्रचार प्रसार में ग्रुप में डाला है। इसके लिए अभी तो बहुत हैदराबाद में भी प्रचार प्रसार होगा इसका। हाँ, तेलुगु में भी दिया है, हिंदी में भी दिया है, मराठी में भी दिया, जितना भाषा है उतने भाषा में इसका प्रचार प्रसार दिया। हम बनाए ना एक साइट भी बनाए ना, एक प्रोमो, कैसा है वो? बहुत अच्छा लगा। इसके लिए सारे ग्रुप में डाला है और उधर से प्रक्रिया भी आया है कि ये तेलुगु कैसा आपको आइडिया है। मैं बोला तेलुगु आइडिया नहीं आया, ये टीवी वाला ये परिक्रमा को जैंड है बोल के उन्होंने ये वीडियो डाला और मैं पूरे ग्रुप में मैसेज डाल दिया और उन्होंने देखने के बाद में बहुत अच्छा लगा उनको भी। इतना अच्छा लगा कि वो बोलते हैं हम भी अब परिक्रमा में आने वाले हैं 13 फरवरी को और ये इतना बड़ा उत्सव होने वाला है, बहुत बड़ा उत्सव होने। ఈ 14 కిలోమీటర్ల పరిక్రమణ అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుందట. ఇందులో ఆరోగ్యంతో పాటు బాబా యొక్క మహిమను, శక్తిని వీరు అనుభవిస్తూ ఉంటారట. కేవలం మొదట 40 మందితో ప్రారంభమైనటువంటి ఈ పరిక్రమణ 10,000, ఆ తర్వాత 40,000, 50,000, ఇది ఈ సంఖ్య ఈసారి 1,00,000, 2,00,000 దాటి వచ్చే సంవత్సరానికి 5 లక్షలకు కూడా ఈ సంఖ్య వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 14 కిలోమీటర్లలో ఒక శక్తి ఉందని చెప్తున్నారు. ఈ 14 కిలోమీటర్ల పరిక్రమణ మనిషికి గొప్ప శక్తిని ఇస్తుందట. వీరు ప్రతిరోజు 14 కిలోమీటర్లు చేస్తున్నారు కదా పరిక్రమణ. ఎక్కడా కూడా ఎటువంటి జాయింట్ పెయిన్స్ కానీ, ఎందుకంటే ఇందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, దాదాపు 50-60 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడా కూడా అలసట అనేటువంటిది ఉండదట. అంతేకాదు వారు చెప్తున్నారు, సాయి టీవీ చేసినటువంటి ఈ ప్రోమో ఏదైతే ఉందో పరిక్రమణకు అది ఎంతగానో ఉపయోగపడ్డది. నిజంగా సాయి టీవీ ముందుకు రావడం ఈసారి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి ఎక్కువ మంది ఇక్కడికి హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. నిజంగా आप कितना किलोमीटर हो गया अभी तक इधर तक अभी 6 किलोमीटर हुआ 6 किलोमीटर? हाँ, अभी 6 किलोमीटर हो गए तो कुछ भी नहीं महसूस होता है, ऐसा लगता भी नहीं है कि 6 किलोमीटर हो गए। अभी ये वीरभद्र मंदिर आएगा तो इधर आधा परिक्रमा होता है, बोलो तो 7 किलोमीटर का परिक्रमा वहाँ पे नियोजन हो जाता है और उससे आगे 7 किलोमीटर का रहता है। 14 किलोमीटर का तो ऐसा लगता है 14 किलोमीटर चले भी नहीं ऐसा लगता है अपने को। तो इतना ऊर्जा है इधर और ये ऊर्जा के वजह से ही बाबा के परिक्रमा में लोग जुट रहे हैं और हर साल जुटते रहेंगे। ऐसी बाबा के पास अपना प्रार्थना भी है और अनुभव भी है। ఇప్పటికి 6 కిలోమీటర్లు మనం పరిక్రమణ పూర్తయిందట. నిజంగా అసలు సమయం చూసుకున్నా లేకపోతే నడిచినటువంటి దాన్ని చూసుకున్నా ఎక్కడా కూడా 6 కిలోమీటర్లు అనేది మాకు తెలియలేదు. నేను 6 కిలోమీటర్లు నడవడం నిజంగా ఇది మొదటిసారి అన్నమాట. అదేవిధంగా ఎప్పుడో పరిక్రమణకు పోయినప్పుడు, అరుణాచలం పోయినప్పుడు 14 కిలోమీటర్లు నడిస్తే అబ్బా 14 కిలోమీటర్లు ఎంత సమయం పడుతుంది అనిపించింది. కానీ ఇక్కడ నడుస్తున్నప్పుడు బాబా యొక్క శక్తి, మహిమ ఇక్కడ అర్థమవుతుంది. 6 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి, ఇంకొక
5 నిమిషాల్లో 7వ కిలోమీటర్ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర అర ప్రదక్షిణ పూర్తవుతుందట. అక్కడికి పోయిన తర్వాత మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. जब से परिक्रमा चालू हुआ है, जब से खिचड़ी देते हैं, बोले तो साबूदाना खिचड़ी, केली, चाय, सब जितने भी परिक्रमा आते हैं उनके लिए ये सेवा है उनका हर एकादश में। और उनका ऐसा अपेक्षा है जितने भी लोग आएंगे आने दो, हम रेडी हैं खिचड़ी के लिए, चाय पानी के लिए, पानी चाय जब भी निकलते जब भी बोलते चाय लो पानी लो। ऐसे परिक्रमा में भी ऐसे लोग आगे आ रहे हैं। इतना इससे और ज्यादा एनर्जी बढ़ता है बाबा की वजह से। चाय पानी नाश्ता लिया और थोड़ा चलने में एनर्जी आता है। इसके लिए परिक्रमा मार्ग पे खाने पीने का कोई दिक्कत नहीं। जो भी आता है उनके लिए टॉयलेट है, बाथरूम है, चाय है, पानी है, कोई दिक्कत नहीं। यहाँ से आगे कोई दिक्कत आएगा नहीं। ऐसा मैं बाबा के पास समर्थ करता है। अम्मा, आपको ये सेवा कैसा लग रही? बहुत अच्छी लगती है। बाबा ने हमारे तरफ से चालू किए है, ये हम जब तक है तब चालू रहेगी। यहाँ साईं बाबा की जर्नी में अपेक्षा करती हूँ। साईं बाबा ने बहुत अच्छा किया है। हर एकादशी हमसे खिचड़ी चाय दूध कीली सब देते हैं हम। हमारी ये अपेक्षा रहेगी जब तक है हम तब तक साईं बाबा ने हमारे तरफ से करके लेना चाहिए। आप बहुत భాగ్యశాలి బాబా కృప आपके पास है. థ్యాంక్ యూ. పరిక్రమణ జరిగేటువంటి ఈ రహదారి ఏదైతుందో ఈ రహదారి వెంట చాలామంది వారి యొక్క పొలాల వద్ద ఇల్లు కట్టుకొని వారు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు కావలసినటువంటి అల్పాహారాన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతి ఏకాదశికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గృహస్థులు పరిక్రమణ చేసేటువంటి వారికి సాబ్దానా కిచిడీని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఈ పరిక్రమణ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మా దగ్గరే మీరు అల్పాహారం తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటే అలా కాకుండా వారంలో 7 రోజులు 7 మందికి వీరు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడైతే వీరు ఆగుతారో అక్కడ టీ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా అంటే సోమవారం ఒక దగ్గర మంగళవారం ఒక దగ్గర అట్లా ప్రతి గృహంలో కూడా వీరు ఆ అల్పాహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. నిజంగా ఇది వీరు చెప్పినట్టు ఒక ఆనందదాయకమైనటువంటి యాత్ర. ఈ యాత్రలో బాబా యొక్క ఉనికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము దాదాపు ఇప్పటికీ 7 కిలోమీటర్లు నడిచాం కదా. 7 కిలోమీటర్లలో ఎక్కడా కూడా అలసట లేదు కదా. ఆనందం ఎంతో ప్రతి అడుగులో ఆనందం ఉప్పొంగుతూ ఉంది. ఈ పుణ్యభూమి బాబా నడిచినటువంటి ఈ పుణ్య నేల అంత శక్తివంతమైనటువంటిది. అందుకనే ప్రపంచమంతా ఈరోజు ఇటువైపు అడుగులు వేస్తుంది. బాబా యొక్క శక్తిని అనుభవించాలంటే ఖచ్చితంగా మనం ఈ పరిక్రమణలో మనం అడుగులు కలపాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనకు ఈ యొక్క మహిమ మనకు అర్థమవుతుంది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం. వెళ్ళి అక్కడ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇక్కడ వీరభద్ర మందిరం దగ్గరికి మనం చేరుకోబోతున్నాం. చేరుకోబోయే ముందు ఇక్కడ ఒక తల్లి బాయిజామాలాగా వచ్చి చక్కగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా స్వరూపంగా భావించి అందరికీ హారతిచ్చి తిలకం పెట్టి గంధం పెట్టి వారు ఈ పరిక్రమణకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈ తల్లికట బాయిజామా పురస్కారం వచ్చిందట. అప్కు పురస్కార్ కబ్లా ఆయా? 11 साल का. कौन सा पुरस्कार? बैजाबाई का. पंढरपुर, शिरडी, आळंदी, त्र्यंबक, पैठण, ये सब जाता है. हाँ, वो सब जाता. हाँ, पैदल जाता. पालखी 1-1 किलो का पाए ही रखे बाबा का सोना चांदी का. वो सब मैं सेवा करती. हमारा गुरु भी अच्छे रहेगा ना वो परिक्रमा में.
परिक्रमा काशीगिरी महाराज। उसका 20 साल का खाना मैं पकाती, हाँ वो खाती नहीं थी भाई का। मैं बोली मेरे को बाबा मिला, मैं ऐसा खाता है खिलाता है, एकादश और ऐसा कुछ कुछ जाता है करता है, सब मिला बाबा का चलता है। బాబా సేవ దొరకడం అనేటువంటిది తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్తుంది. నిజంగా ప్రతిరోజు కూడా ఈ సేవ పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు వారి యొక్క ఏదైతే తుంబర పట్టుకొని ఉన్నటువంటి ఆ కీర్తనాకారుణ్ణి సగౌరవంగా గౌరవించుకొని వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా స్వరూపంగా భావించి హారతిచ్చి ఆవిడ పంపిస్తుంది. మరి పరిక్రమణ ఇంకొంచెం ముందుకు సాగిద్దాం. ఓం సాయి. మరి నెక్స్ట్ మనము ఈరోజు ఎవరైతే పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు అల్పాహారాన్ని ఇస్తున్నారో వారి గృహానికి ఇప్పుడు మనం వెళ్దాం. ఇక్కడ కూడా అమ్మ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా దీన్ని పండరిపురం పండరికాయనా పండరి బుక్క, ఇది చాలా అరుదన్నమాట. పండరిపురంలో మాత్రం, ఇక్కడ మనకు విభూది ఎట్లో పండరిపురంలో ఈ బుక్క అని అంటారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గృహంలో ప్రతి గురువారం కూడా ఇక్కడ ఈ గృహస్థులు, వీరు సంస్థానంలో పనిచేసే కర్మచారి, వీరికి ప్రతి గురువారం కూడా వీరికి అల్పాహారం అదేవిధంగా తేనీరు ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడ సేవకు కుదవలేదు. అందుకనే బాబా తన భక్తులకు అద్భుతమైనటువంటి శక్తిని, ఎనర్జీని ఇవ్వడానికి ఎప్పటికీ ఏది కావాలో దాన్ని అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు అల్పాహారాన్ని ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటారట. అందుకనే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వీరు అవకాశం కలిగేయడం జరిగింది. మరి ఇంకా మనం ముందుకు కొనసాగుదాం. ఇక్కడ కూడా వీరు ప్రతిరోజు కూడా వీరు పరిక్రమణ చేసేటువంటి వారిని గౌరవించుకుంటూ ఉంటారు. చక్కగా ఇక్కడ వీరికి డైరీ ఉందట. ఆ డైరీలో వచ్చినటువంటి పాలను ప్రతిరోజు కూడా ఇగో రాణికి పెడతారు. నిజంగా అది ఎంత అదృష్టవంతురాలంటే, ఇప్పటికీ 8 కిలోమీటర్లు తిరిగాం. 8 కిలోమీటర్లు కూడా మాతో పాటు ఇది తిరుగుతూ ఉంటుంది. నిజంగా దీనికి శ్యామకర్ణకు వేసినట్టు చక్కగా దీనికి మువ్వలు వేశారు. దీనికి మొదటగా పాలను అందించారు. నిజంగా ఇది రాణి అదృష్టవంతురాలు మాతో పాటు ఈరోజు నడుస్తూ ఉంది. ప్రతిరోజు కూడా సంవత్సరం నుంచి ఇదే విధంగా నడుస్తుంది. हर दिन आपको चॉकलेट मिलता? चॉकलेट मिलता आपको? ले लो. क्या मिलता है हर दिन? चॉकलेट बिस्किट हाँ. कौन देता? बाबा ने देता ना? देता है. చక్కగా చూడండి, పిల్లలు కూడా చక్కగా స్కూల్కి సిద్ధమయ్యారు. స్కూల్కి సిద్ధం కాగానే వీళ్ళకు చాక్లెట్లు, హర్ దిన్ చాక్లెట్ కాకే జాతే స్కూల్కు. నిజంగా వీళ్ళు అదృష్టవంతులు పిల్లలందరూ కూడా. బాయ్ సాయిరామ్. మనం వీరభద్రస్వామి మందిరానికి చేరుకున్నాం. అంటే సగం పరిక్రమణ అయిపోయింది. సగం పరిక్రమణ అయిపోయిన తర్వాత ఇక్కడ అల్పాహారాన్ని చేస్తారు. మనతో పాటు శంకర్ సోపాన్ హవారే అనేటువంటి ఆయన వారంలో 2 రోజులు ఇక్కడ వీరికి అల్పాహారాన్ని అందిస్తారు. వారికి షిరిడీలో హోటల్ ఉంది. ఆ హోటల్ నుంచి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి అందరికీ ఇడ్లీ వడ टिफिन वार अंदर आप कितने दिन से ये सेवा कर रहे हैं? 1 साल हो गए. 1 साल. एक कितना बार करते हैं एक हफ्ते में? 2 बार. 2 दिन सोमवार मंगलवार. ठीक है. आपको कैसा लग रहा है वो उधर शिरडी से लेके आना इधर सर्व करना? अच्छा लगता है. बाबा की सेवा करना अच्छा ही लगेगा. एकदम बढ़िया लगता है. बाबा की सेवा करना ही, लोगों की सेवा करना अच्छा ही लगता है. सब आप क्या टिफिन देते उनको? इडली देते, वड़ा देते, कभी उपमा देते, पोहा देते, जो मन में आए वो दे देते. బాబా తన పని చేసేటువంటి వారి కోసం,
అదేవిధంగా తన పట్ల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళ కోసం అన్ని సకలం ఏర్పాటు చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. పరిక్రమణ కేవలము ఒక ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, ఇది మనలో అద్భుతమైనటువంటి శక్తిని నింపుతుంది, అపురూపమైనటువంటి అనుబంధాలను నెలకొల్పుతుంది. వీరు దారింట వస్తూ ఉంటే ఎంతమంది ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. బాబా అనేక సందర్భాల్లో ఏం చేసేటువంటి వారంటే ఈ వీరభద్రస్వామి టెంపుల్ ఈ పరిసర ప్రాంతాల్లో వారు ఎక్కువగా విహరించేటువంటి వారు. మేము శ్రీ సాయి సచ్చరితలో పాము కప్ప కథ చెబుతాం కదా, అది ఈ పరిక్రమణ మార్గంలోనే వీరభద్రస్వామి మందిరం వద్ద జరిగినటువంటిది. బాబా అప్పుడప్పుడు షిరిడీ నుంచి రూయి ఆ దారి నుండి మళ్ళీ ఈ వీరభద్రస్వామి టెంపుల్ ఇక్కడ ఎక్కువగా వారు తిరిగేటువంటి వారట. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో ద్వారకామాయిలో కంటే కూడా ఎక్కువ బయటనే వారు సంచరించేటువంటి వారు. ఈ ప్రదేశాల్లో వారు సంచరించారనేటువంటి అనుభూతిని ఈ పరిక్రమణ చేసేటువంటి వారు ఎప్పుడూ పొందుతూ ఉంటారట. ఇప్పుడు మన అందరము కూడా చక్కగా ఇక్కడ అల్పాహారాన్ని స్వీకరించి ముందుకు సాగుదాం. షిరిడీకి ప్రధానమైనటువంటి మందిరం అన్నమాట వీరభద్రస్వామి మందిరం. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ రైతులు వారు ఏ పంట వేయాలి వెయ్యొద్దు అనేటువంటిది వీరభద్రస్వామిని అడుగుతారు. వీరభద్రస్వామికి మనం నిలబడితే ఎడం వైపు ఒకటి కుడివైపు ఒకటి 2 రాళ్ళను పెడతారు. పెట్టి ఏదైతే వీరభద్రస్వామి భుజం కుడివైపు అంటే మన ఎడం చేతి వైపుది ఆ రాయి కిందికి వస్తే అది సమ్మతమని వీరభద్రునికి అర్థం. లేకపోతే 2 రాళ్ళు రాలేదనుకోండి నువ్వేమీ చేయొద్దు అనేటువంటిది అర్థం. వీరభద్రుడికి ఎడం వైపు రాయి కిందికి వచ్చిందనుకోండి దాన్ని వదిలేయమని అర్థం. ఈ విధంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనకు పరిక్రమణ మార్గంలో వస్తుంది ఈ వీరభద్ర ఆలయం. ఈ వీరభద్ర ఆలయం వద్దనే పాము కప్ప కథ జరిగిందనేటువంటిది ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు. బాబా వచ్చి ఈ వీరభద్రస్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆ పొలంగట్ల పైన కూర్చునేటువంటి వారని చెప్తుంటారు. మన పరిక్రమణ ముందుకు సాగిద్దాం. ఈ పరిక్రమణ సేవలో అనేక మంది ఈ పరిక్రమణ చేసేటువంటి వారి కోసం సేవ చేస్తూ ఉంటారు. సంస్థాన్లో దాదాపు 40 సంవత్సరాలు పనిచేసి 26 సంవత్సరాల పాటు మనకు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది కదా, సాయి సత్యవ్రతం. ఆ సాయి సత్యవ్రతానికి కావాల్సినటువంటి ప్రసాదాన్ని 26 సంవత్సరాలు వీరే సంస్థాన్లో దాన్ని వండేటువంటి వారట. మీరందరూ కూడా తిని ఉంటారు కదా ప్రసాదం, ఎంత మధురంగా ఉంటుంది. వీరు కూడా ఈ పరిక్రమణ సేవకు ప్రతి వారంలో ఒకరోజు ఈ పరిక్రమణ చేసేటువంటి వారికి అల్పాహారాన్ని ఇస్తారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? जगन्नाथ पंजा कोते। कोते, हाँ। कोते जी, आप कितने साल काम किया संस्थान में? 42 वर्ष। 1982 में काम पे लगा था, तो 23 में रिटायर हो गए। ओके, अब क्या करते हैं? उधर हमने प्रसादालय में काम किया और नैवेद्य कोटी में शिरा प्रसाद बनाने का 26 वर्ष तक काम किया। आपको ये परिक्रमा सेवा कैसा लग रहा है? बहुत अच्छा है, बहुत दिल बहता है। क्या क्या खिलाता है उसको? जो भी मन में आए वो अलग अलग, कोई उपमा, कभी वड़ा, कुछ भी जो ऐसा अलग अलग खिलाते हैं। आप सत्यनारायण प्रसाद अच्छा बनाते हैं, वही तरीका से यही बनाते? वही तरीके से। कभी भी सीरा खिलाए उसको? हाँ, सीरा पूरा लोगों को? हाँ, खिला कभी भी, हाँ खिलाएंगे। अभी तो ओढ़े फिरे जो उपास रहता है एकादशी, वो तो अलग, पावड़ा अलग, साबुदाना वड़ा अलग, ऐसा। ఇక్కడ వార్కరీ సంప్రదాయం అంటారు కదా, ఆ వార్కరీ సంప్రదాయంలో ఈ పరిక్రమణలో ముందు నడుస్తూ ఉంటారు. వారిని కూడా వారి అనుభవం అడిగి తెలుసుకుందాం. आपका नाम क्या है? हरिश्चंद्र गवारी. I am residing in Sirdi. I was working in Department of Telecom, that is BSNL. I worked there for 30 years in Sirdi only. Yes, from junior engineer to... There is no transfers? No transfer. How can it possible? Transfer order was issued, not getting cancelled. Baba's grace. So 30 years I continue to work as officer in Sirdi only, as in charge, BSNL. आपका नेटिव किधर है? My native Solapur district.
Karmala, district Solapur. So actually I was initially posted in Ratnagiri side. I worked there 6 years. After I come to Shirdi, I returned in Shirdi only. So 30 years I tried here. How can you connected this parikrama? Parikrama after retirement, I was moving on that road. Sunnysan Hotel is there, no? I was moving morning walk. So the people were moving on that road, going Parikrama. So one fellow of this Mr. Manoj Wag, he requested me, why you are not joining the Parikrama? Okay, we'll join. I joined the Parikrama. So I started doing the Parikrama. So daily I am doing the Parikrama. And now With Warkari. with Warkari, yeah, this Vinay, this sound is with me. And now 10 months I completed now, daily Parikrama. How many months? 10 months. 10 months. Yeah. ఓకే ఓకే Yeah. ఎంత అద్భుతం అంటే వీరు టెలికాం డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా జాయిన్ అయ్యారట. ముందు రత్నగిరి జిల్లాలో పనిచేశారట. ఎప్పుడైతే షిరిడీకి ట్రాన్స్ఫర్ అయ్యారో రిటైర్మెంట్ వరకు కూడా హౌ మెనీ ఇయర్స్ సార్? 30 years. 30 years, 30 సంవత్సరాలు ఇక్కడే పనిచేశారట. మరి అటువంటి వారిని బాబా ఎంపిక చేసుకోకుండా ఉంటారా? ఒకరోజు సాధారణంగా వాకింగ్ చేస్తుంటే, మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే, వీళ్ళందరూ పరిక్రమం చేస్తుంటే చూసి 10 నెలల క్రితం వీరితో పాటు జాయిన్ అయ్యారట. జాయిన్ అయ్యి వారు వార్కారీ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని ఒక కీర్తనాకారుడిగా వారు ఈ యొక్క పరిక్రమణలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. నిజంగా ఈ పరిక్రమణ ఒక అద్భుతం. దాదాపు ఇప్పటికీ ఒక 10 కిలోమీటర్ల వరకు మనం పరిక్రమను పూర్తి చేసాం. ఖండోబా మందిరం వద్ద ఇది ముగుస్తుంది. ఖండోబా మందిరం వద్ద మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. पुंडलीक वरदे हर विठ्ठल श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ भगवान की जय। सद्गुरु साईनाथ महाराज की जय। सप्तशृंगी माता की जय। अन्नदाता सुखी भव। ओम साई राम। ఎక్కడైతే వీరు అల్పాహారం తీసుకుంటారో, కనీసం మంచినీళ్ళు కూడా తీసుకుంటారో అక్కడ ఖచ్చితంగా ఈ నినాదం చేసి అన్నదాతను సుఖంగా ఉండమని చెప్పి, అన్నదాత కుటుంబం సుఖంగా ఉండాలని చెప్పి వీరు దీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా వీరు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నీము షర్బత్ ఇచ్చేటువంటి కుటుంబం ఉంది. వారితో మాట్లాడదాం. यह ये शिरडी परिक्रमा जो लोग हर रोज करते हैं, जो भी साई भक्त शिरडी में आता है और वो परिक्रमा करना चाहता है, जब वो इस मार्ग से चलता है तो हमारा ये भाव रहता है, हमारा पूरा फैमिली का ये भाव रहता है कि जो आता है वो साई स्वरूप आता है, और जो साई बोल के यहाँ आता है तो हमें उसका स्वागत करने का, उसकी सेवा करने का सौभाग्य मिलता है। इसके वजह से हमारे पूरा कुटुंब उनकी सेवा में जुटने के लिए तैयार रहता है। यहाँ पे कोई भी साई भक्त किसी भी समय शिरडी की परिक्रमा कर रहा हो तो वो ये सप्तशृंगी माता मंदिर में आ सकता है, और हम यानी पूरे अधिकार के साथ बोल सकता है मुझे इस सेवा की ज़रूरत है। यहाँ के टॉयलेट बाथरूम आपको यूज करने को दिए जाते हैं, आपको चाय चाहिए चाय दिया जाता है, कॉफ़ी चाहिए कॉफ़ी दिया जाता है, नींबू शरबत हो, कुछ नाश्ता हो तो भी दिया जाता है। यहाँ पे हमारा कोई अकेला ही आदमी यहाँ पे चाहिए ऐसी ज़रूरत नहीं, इस घर का कोई भी सदस्य हो वो उसकी सेवा करता है। और हम ये कहते हैं कि हमें साई की सेवा करने का मौका मिला है, हम साई के बच्चे हैं, तो हम साई की सेवा करने में जुटे रहते हैं। మేమందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సాయి బిడ్డలము. ఈ ఇంటికి ఎవరు వచ్చినా సరే పరిక్రమణ చేస్తూ ఎంతమంది వచ్చినా సరే వారికి సేవ చేయడము తమ భాగ్యంగా భావిస్తూ అంటున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా పరిక్రమణలో అనేక మంది వస్తూ ఉంటారు. వారందరినీ మేము సాయి స్వరూపులుగా భావిస్తామని చెప్పి వీరు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం, ఇక్కడ వీరందరూ కూడా బాబా యొక్క ఉనికిని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వారిలో సేవాభావం అనేటువంటిది వారి నరనరాన ఉంటుంది. కాబట్టి ఎవరు వచ్చినా సరే ఇంటికి పరిక్రమణ చేస్తూ అందరినీ కూడా ఆదరిస్తాం. ఇది ప్రతిరోజు జరిగేటువంటిది, నిరంతరంగా జరిగేటువంటిది. మనందరం కూడా కేవలం ఫిబ్రవరి 13 రోజు పరిక్రమణకు వస్తాం చాలామంది, కానీ ఇక్కడ నిత్యము జరుగుతుంది. నిత్యము కూడా ఈ ఇంటి దగ్గర ఆగుతారు, నీము షరబత్ తాగుతారు, మళ్ళీ కాస్త శరీరానికి సత్తువ తెచ్చుకొని మళ్ళీ సాయినాథ్ మహారాజ్కు జై అంటూ పరిక్రమను ముందుకు సాగిస్తారు. అనురాగాల కోవెల నా పుట్టింటికి నా తల్లి ఒడి షిరిడి పుడమికి సేవ చేయాలని రుణం తీర్చుకోవాలని ఉదయం 5:30కు ప్రారంభమైనటువంటి షిరిడి పరిక్రమణ యాత్ర
ఖండోబా మందిరం వద్ద ముగిసింది. ఇదే ఖండోబా మందిరం నుంచి 13వ తేదీ మరలా మహాపరిక్రమణ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ షిరిడి ఖండోబా మందిరానికి సంబంధించి ఖండోబా మందిరం అనువంశికంగా మహల్సాపతి కుటుంబం నిర్వహిస్తూ ఉంది. మహల్సాపతి కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు ఉన్నారు. వారితోటి ఇక్కడి నుంచి ఏ విధంగా పరిక్రమ కొనసాగుతుంది ఇదన్నీ కూడా మనం మాట్లాడదాం. इधर से कैसा चलता परिक्रमा खंडोबा से? ये बाबा जब शिरडी में फर्स्ट टाइम बाबा का आगमन हुआ था तो बाबा का पहला आगमन एक खंडोबा मंदिर में हुआ था और खंडोबा मंदिर में बाबा का आगमन होने के बाद उस दिन से बाबा को द्वारका माई जो मस्जिद थी वहाँ पे लेके गए थे और उस दिन से बाबा शिरडी में रहते. तो बाबा का प्रथम आगमन स्थान होने के कारण से ये परिक्रमा शिरडी ग्रीन एंड क्लीन फाउंडेशन शिरडी ग्रामस्थ इन्होंने तय किया कि बाबा शिरडी में पहली बार खंडोबा मंदिर में आए थे तो यही से मंदिर से ये परिक्रमा शुरुआत होनी चाहिए. तो इस वजह से ये मंदिर से ये परिक्रमा शुरू हुई है. आज इस परिक्रमा को 5 साल पूरे हो गए. अभी 6वां साल है. 13 फरवरी को बहुत बड़ा पैमाने में यहाँ पे साईं भक्त खंडोबा भक्त शिरडी में शिरडी परिक्रमा के लिए आ रहे हैं और इस परिक्रमा का जो ऊर्जा है वो यहाँ से लेके जाते हैं. బాబా షిరిడీకి రెండోసారి వచ్చి ఇక్కడి నుంచి ద్వారకామయిలో ఉపస్థితులై వారి యొక్క అవతార కార్యాన్ని కొనసాగించారు కాబట్టి ఇది బాబా యొక్క మూలస్థానంగా భావించి ఇక్కడి నుంచి పరిక్రమణను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇక్కడే మళ్ళీ పరిక్రమణ ముగుస్తుంది. నిజంగా ఈరోజు పరిక్రమణ చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు ఉదయం నుంచి కూడా ఎంత అద్భుతంగా పరిక్రమణ కొనసాగిందనేటువంటిది. నిజంగా బాబా అందరికీ అన్ని రకాలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తారు. దాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి వారే అదృష్టవంతులు. ఈ షిరిడీ పరిక్రమణ కూడా ఎంత అద్భుతమైనటువంటి విషయం నుంచి ఇది ఉద్భవించిందో తెలుసు కదా. ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛ్ భారత్ అనేటువంటి మిషన్ తోటి ఈ పరిక్రమణకు అది ఆజ్యం పోసింది. మొదట నారాయణరావు గారు లాంటి వాళ్ళు స్వచ్ఛ్ భారత్లో భాగంగా షిరిడీ వీధులన్నీ ఊడ్చేవారు. అట్లా షిరిడీ పరిసరాలన్నీ ఊరుస్తూ షిరిడీ పరిసరాల్లో మొక్కలను నాటి ఆ మొక్కలు నాటుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఈ షిరిడీ పరిక్రమణ. నిజంగా మనం ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు చాలా పెద్ద ఎత్తున లక్ష్యంతో మొదలు పెడతాం. వీరు చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి ఈరోజు షిరిడీ పరిక్రమను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేలాగా వీరు చేయడం జరిగింది. అంటే ఓపికతో ఉంటే మధురమైనటువంటి ఫలాలను బాబా ఇస్తారంటారు కదా. ఈ షిరిడీ పరిక్రమణ బృందం కూడా ఎంతో ఓపికతోటి మొదట్లో ఏ సపోర్ట్ లేదు, పోలీస్ వాళ్ళ సపోర్ట్ లేదు, నగరపాలిక సపోర్ట్ లేదు, సంస్థాన్ సపోర్ట్ లేదు. కానీ ఒక్క గ్రామస్తుల సపోర్ట్ తోటి వీరు అద్భుతంగా 5 సంవత్సరాలు నిర్వహించారు. ఈరోజు అదృష్టవశాత్తు నగరపాలిక, సంస్థాన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము అన్నీ కూడా వీరికి సపోర్ట్ చేయడం జరిగింది. వీరు చేసే మహత్కార్యము ప్రపంచం చూస్తుంది. ప్రపంచం దృష్టిలో ఈ మహాపరిక్రమణ అనేటువంటిది ఉంది. అందుకని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, వికే పాటిల్ యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ పరిక్రమణ కార్యక్రమానికి వారి సహకారాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పరిక్రమణను ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం షిరిడి. ఈ నేల యొక్క మహిమ మహాద్భుతమైనటువంటిది. ఈ నేలపైన 14 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే మహాద్భుతంగా ఉంటుంది. చాలామంది మనోళ్ళు షిరిడీకి వస్తారు, చాలా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు కదా. ఆ దుర్వినియోగం చేసుకునేటువంటి సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలో నేను చెప్తాను. ఉదయం 5 గంటలకు గనక మీరు ద్వారకామయి వద్దకు వస్తే కాగడ హారతి అనంతరము నారాయణరావు వీరు ఇక్కడి నుంచి వీరి బృందం బయలుదేరుతుంది. మీకు ఎప్పుడైనా సరే ఓపిక ఉంటే ఈ పరిక్రమణ కేవలం ఫిబ్రవరి 13 మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఈ పరిక్రమణ ఉంటుంది. వీలైనటువంటి వాళ్ళు వీరు నారాయణరావు గారిని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బృంద సభ్యులు రెగ్యులర్గా ఉంటారు. వారితో పాటు మీరు పరిక్రమణ చేయవచ్చు. ఫిబ్రవరి 13కి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి అద్భుతాన్ని చూస్తారు. ఒకవేళ మీరు ప్రశాంతంగా పరిక్రమణ చేయదలుచుకుంటే, చాలామంది మన వాళ్ళు షిరిడీలో ఉంటారు కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. ఇక్కడ చాలామంది గృహాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్నాను ఈ బృందంలో ఒకరిద్దరన్నా తెలుగు వాళ్ళు ఉంటారేమో అనుకొని, కానీ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కనీసం వారంలో 1-2 రోజులు ఈ యొక్క పరిక్రమలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనందరికీ అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేసినటువంటి శ్రీ సాయినాథ్ భగవాన్కు
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. येळकोट येळकोट सदानंदाचा పరిక్రమ ముగిసిన తర్వాత సంస్థాన్ వాళ్ళు సగౌరవంగా బాబాగారి దర్శనానికి తీసుకెళ్లారు. బాబాగారి దర్శనం తర్వాత మరలా ఇక్కడ అందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ సభ్యులు చాలామంది మనతో మాట్లాడడానికి ఉన్నారు. आप बोलिए ये परिक्रमा का इम्पोर्टेंस क्या है, कैसा चला? परिक्रमा का इम्पोर्टेंस ऐसा है कि while Baba was in human life and he was in Shirdi, while standing in front of Khandoba temple, Malsapati saw him and called Ao Sai. That's why the parikrama starts from Khandoba temple and all departments of Sai Baba Sansthan is taking part in it. ये साल कितना एक्सपेक्ट कर रहे हैं लोगों को? I think nearby 2 lakhs. 2 lakhs. Yes. वो 2 लाख लोगों की इधर व्यवस्था कर रहे, कैसा कर रहे इधर? All arrangements are settled by the green and clean team as well as the city senior citizens and as well as the youth, as well police station and Shirdi Nagar Palika also is taking part very largely. మనమందరం కూడా 13వ తేదీ రోజు ఇక్కడ జరిగేటువంటి అద్భుతమైనటువంటి షిరిడి పరిక్రమను మనందరం ఆస్వాదిద్దాం. అంతకంటే ముందు ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒకరిని మనము అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారే రాణి. దీనికి ఎంత భక్తి అంటే ఇది ఉదయం 5:30కు వచ్చింది. 5:30కు మాతో కలిసి, మాతో అంటే ఈరోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా ఇది గత సంవత్సరన్నర కాలంగా ప్రతిరోజు వీరితో పాటు వెళ్తుంది. మాతో దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా దర్శనానికి కూడా మాతో పాటు వచ్చింది సమాధి మందిరంలోకి, ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. అది దానికి ఎంత ఓపిక అంటే, నిజంగా ఎంత గౌరవం అంటే, బాబా పట్ల భక్తి ఉన్నటువంటి వారు ఏ జీవి అయినా సరే ఎంత గౌరవిస్తారంటే, ఎక్కడికి వెళ్ళినా మేము ఏ ఇంటి దగ్గర టీ కాగినా నాస్తా కాగినా ఎక్కడ ఆగినా ఫస్ట్ దీనికి మొదట పాలో లేకపోతే ఇంకా ఏదో ఇచ్చి అప్పుడు మాకు టీ కానీ అది కానీ ఇస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రాణిని బాబా స్వరూపంగా చూసుకుంటున్నారు. నిజంగా ఇది ధన్యురాలు. 18 కిలోమీటర్లు నడవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా అది నియమం తప్పదు. గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు టీ తాగే చోట పిలవగానే, రాణి అని పిలవగానే రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తుంది. అప్పటి వరకు అది అక్కడే ఉంటుంది. ఎక్కడున్నా సరే వారితో పాటు ఇది ప్రతిరోజు కూడా మనకు షిరిడి ప్రదక్షిణ చేస్తుంది. నిజంగా దీని యొక్క పాదాలు పావనం. నిజంగా ఇది బాబా ముద్దు బిడ్డ, ఎప్పుడో బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డ. అందుకనే ఆ రుణానుబంధం చేత ఈరోజు ప్రతిరోజు షిరిడి పరిక్రమణ 14 కిలోమీటర్లు చేస్తుందంటే నిజంగా ధన్యురాలు. దీని జీవితం ధన్యం. బాబాను ఆశ్రయిస్తే ఏ జీవిగా పుట్టినా సరే ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే జీవితం ధన్యమవుతుంది అనడానికి రాణి ఒక నిదర్శనం. ఓం శ్రీ సాయిరామ్.